ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతం గిరిజాసమేతం సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి. లంకాధిపతి అయిన రావణుడు మహాశివభక్తుడు. అతడు కోరినప్పుడల్లా కైలాసమునకు వెళ్ళి శివదర్శన భాగ్యం పొందుతుండేవాడు. ఒకసారి రావణుడు కైలాసమునకు వెళ్ళగా కారణాంతరముల వల్ల శివదర్శనం లభించలేదు. అందులకు పరితపించిన రావణుడు అక్కడనే శివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. ఆ తపోశక్తికి లోకాలన్నీ తల్లడిల్లుతున్నా అతడికి మాత్రం శివుని అనుగ్రహం లభించలేదు. అప్పుడు శివుడి అనుగ్రహం లేని తన జన్మము వృధా అని భావించిన రావణుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని నిరంతరం జపిస్తూ తన తలలు ఒక్కొక్కటి త్రుంచి శివునికి అర్పించాడు. అతడు తన 10వ శిరస్సును త్రుంచబోతుండగా భక్తమందారుడైన శివుడు ప్రత్యక్షమై అతని శిరస్సులను తిరిగి ప్రసాదించి, అసాధారణ భక్తుడవైన రావణ, వరము కోరుకో అన్నాడు. రావణుడు అంజలి ఘటించి, ప్రభు, నాకు చూడాలనిపించినప్పుడల్లా ప్రయాసపడి కైలాసమునకు రావటం, మీ దర్శనం కోరి అగదాట్లు పడటం నాకు అసమంజసంగా ఉంది. అదీకాక భక్తుడొక చోట భగవంతుడొక చోట నివసించటం ఏమి సబబు? కాన మీరు నా వెంట లంకకు వచ్చి అచ్చటనే నివసించండి అని కోరుకున్నాడు. శివుడు నవ్వి, అసంఖ్యాక భక్తుల మొరలాలకించవలసిన నేను కైలాసమును విడుచడం సాధ్యం కాదు, మరొక వరం కోరుకో అన్నాడు. అట్లయిన తమ ఆత్మలింగాన్ని ప్రసాదించండి అని కోరాడు రావణుడు. అతని అహంకారానికి నవ్వుకున్న శివుడు అతని పొగరు అణచవలనని సంకల్పించి తన ఆత్మలింగమును సృష్టించి అతనికి ప్రసాదించి, ఇదిగో నా ఆత్మలింగము, దీనిని లంకారాజ్యమున ప్రతిష్ఠించు. కానీ ఒక్క మాట, మార్గమధ్యమున ఏ కారణము చేతనైనా ఈ ఆత్మలింగాన్ని నేలపై ఉంచితివా, ఇక దీన్ని కదిలించటం నీకే కాదు, నాకు తరం కాదు, జాగ్రత్త రావణ అని హెచ్చరించాడు. రావణుడు మహదానందంతో ఆత్మలింగాన్ని దోసిట్లో ఉంచుకొని శివనామస్మరణ చేస్తూ లంకకు బయలుదేరాడు. రావణుడలా చాలా దూరం ప్రయాణం చేసి ఒక శ్మశాన ప్రాంతం చేరుసరికి శివమాయ ప్రభావం చేత అతనికి లఘుశంక తీర్చుకోవలసిన అవసరం ఏర్పడింది. ఆత్మలింగమును చేతనుంచుకొని లఘుశంక తీర్చుకొనుటెట్లు అని తడు ఆలోచిస్తుండగా గోవులను మేపుతున్న గొల్లబాలుడొకడు ఆ చితాభూమి నందు కనిపించాడు. ఆ బాలుని అభ్యర్థించి ఆత్మలింగాన్ని అతని చేత ఉంచి రావణుడు లఘుశంక తీర్చుకొను నిమిత్తం మరుగునకు పోయాడు. అంతటా బాలుడు, రావణ, లింగము బరువెక్కుతున్నది, అయ్యో అయ్యో, ఈ బరువును భరించలేకపోతున్నాను, త్వరగా రా రావణ, రావణ, రావణ అని ముమ్మారు అరచి ఆ లింగమును నేలపై ఉంచి పారిపోయాడు. రావణుడు పరుగెత్తి వచ్చునంతలోనే అది జరిగిపోయింది. రావణుడు ఆ లింగమును లేప ప్రయత్నించగా అది పాతాళలోక పర్యంతము లోపలికి కూరుకొని పోయి దానిని కదిలించటం అతనికి వల్ల కాని పని అయింది. తనకి గర్వభంగమనర్చుటకే శివుడట్లు చేశాడని గ్రహించిన రావణుడు ఆ చితాభూమినందు వెలసిన లింగమును సాంగోపాంగముగా పూజించి లంకాపట్నానికి వెళ్ళిపోయాడు.
అంతట గొల్లవానుడి రూపు ధరించిన వినాయకుడు బ్రహ్మాది దేవతలను అచ్చటికి వచ్చి ఆ పన్నగభూషణుని దర్శించి, ప్రభువు, నీ లీలను తెలుసుకోవటం ఎంతటి వారికైనా అసాధ్యం. జీవుల కట్టకడపటి యాత్ర ఈ చితాభూమి యందు అంతమగును. అట్టి చితాభూమి యందు జ్యోతిర్లింగమై వెలసిన నీవు భక్తుల పాలిట చింతామణివై నీ ఈ జ్యోతిర్లింగమును దర్శించిన వారి దీర్ఘ వ్యాధులను సందర్శన మాత్రమున నివారించుతూ వైద్యనాథేశ్వరుడు అను పేర ఇతడ వసించమని ప్రార్థించారు. వారి ప్రార్థనలను ఈశ్వరుడు మన్నించాడు. వారి మానసిక రుగ్మతలు దర్శన మాత్రముననే నశించపోవుట లోకప్రసిద్ధమైంది. శివ నామావళ్యష్టకం. హే చంద్రచూడ మదనాంతక శూలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో భూతేశ భీత భయసూధన మామనాథం సంసార దుఃఖ గహన జగదీశ రక్షా. హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాధిప ప్రమదనాథ గిరీశ చాప. హే వాసుదేవ భవరుద్ర పినాకపాణే సంసార దుఃఖ గహనా జగదీశ రక్షా. హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర లోకేశ శేషవలయ ప్రమదేశ్వర శర్వ. హే దుర్జటే పశుపతే గిరిజాపతే మాం సంసార దుఃఖ గహనా జగదీశ రక్షా. హే విశ్వనాథ శివశంకర దేవదేవ గంగాధర ప్రమథనాయక కృత్రివాస. బాణేశ్వరాంధకరిపో హరలోకనాథ సంసార దుఃఖ గహనా జగదీశ రక్షా. వారాణసీపురపతే మణికర్ణికేశ వీరేశ దక్ష మహాకాల విభో గణేశ సర్వజ్ఞ సర్వహృదయైక నివాసనాథ సంసార దుఃఖ గహనా జగదీశ రక్షా. శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాళో హే వ్యోమకేశ శితికంఠ గణాధినాథ భస్మాంగరాగ నృపాల కలాపమాల సంసార దుఃఖ గహనా జగదీశ రక్షా. కైలాసశైల వినివాస వృషాకపే హే మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస నారాయణ ప్రియ మదాపహ శక్తినాథ సంసార దుఃఖ గహనా జగదీశ రక్షా. విశ్వేశ విశ్వభవనాశక విశ్వరూప విశ్వాత్మక త్రిభువనైక గుణాఖిలేశ. హే విశ్వరూప కరుణామయ దీనబంధో సంసార దుఃఖ గహనా జగదీశ రక్షా. సంసార దుఃఖ గహనా జగదీశ రక్షా. శ్రీ వైద్యనాథేశ్వరమునకు వెళ్ళుటకు ప్రయాణ మార్గాలు. శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉన్న పర్లీ వైద్యనాథ్ పట్టణంలో ఉంది. పర్లీ అనున్నది హైదరాబాద్ మన్మాడ్ మార్గంలో ఉన్న రైల్వే స్టేషన్. హైదరాబాద్ నుండి 341 కిలోమీటర్ల దూరంలోనూ మన్మాడ్ నుండి 387 కిలోమీటర్ల దూరంలో పర్లీ వైద్యనాథ్ రైల్వే స్టేషన్ ఉంది. వైద్యనాథ్లో ఇక్కడ బస చేయుటకు ధర్మశాలలు, వసతి గృహాలు, అనేక హోటళ్ళు కలవు. శివం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.